రాష్ట్రంలో ప్రజలు మెచ్చే విధంగా సుపరిపాలన కొనసాగించాల్సిందని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. సచివాలయంలో మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శుల విభాగాధిపతులతో ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యక్ష సూచనలు అందించారు. ప్రతి విభాగం, ప్రతి అధికారి ప్రజలకై సౌకర్యవంతమైన సేవలు అందించాలి. అవసరమైతే ప్రభుత్వ బిజినెస్ రూల్స్ సవరించడానికి వెనుకాడకూడదని అన్నారు. ప్రజలకు తక్షణ సేవలు అందించడం కోసం ఫైళ్లు పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించవలసిన అవసరం ఉందని జగన్ వలన గుర్తు చేశారు. సమావేశంలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి, సూపర్ 6 పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష జరిగింది. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వ విధానాల వల్ల ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందని, ఆర్థిక అభివృద్ధి ఆగిపోయిందని, రాష్ట్రం అప్పుల్లో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు రాష్ట్రాన్ని పునర్నిర్మించాల్సిన బాధ్యత ప్రతి అధికారులు, విభాగాలపై ఉందని తెలిపారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్, మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు వంటి అవకాశాలతో ఏపీ నాలెడ్జ్ ఎకానమీగా మారుతుందని పేర్కొన్నారు. విద్యుత్ ఖర్చుల విషయంలో సీఎం స్పష్టత ఇచ్చారు. ప్రజలపై భారం పడడం జరగదు. విద్యుత్ ఛార్జీలు పెరగవు. బహిరంగ మార్కెట్లో విద్యుత్ యూనిట్ ధరను 5.19 నుంచి 4.92కి తగ్గించామని, రాబోయే 5 ఏళ్లలో దీనికి 4కి తీసుకురావడం జరుగుతుందని వివరించారు.